గుణాతీతుడు. శబ్ద, స్పర్శ, రూప, రస, గంధాదులనే పంచగుణములు ఉండడం చేత భూమి చాలా భారంగా ఉన్నది. జలములో శబ్ద, స్పర్శ, రూప, రసాలున్నాయి గాని గంధము లేదు. ఒక్క గుణం తగ్గిపోవడంతో దీనికి కదలిక వచ్చింది. మూడవది అగ్ని. ఇందులో శబ్ద, స్పర్శ, రూపములు ఉన్నాయి కానీ రసగంధాలు లేవు. అందువలన ఇది పైకి పోతుంది. నాల్గవది వాయువు. ఇందులో శబ్ద, స్పర్శ గుణాలు 2 మాత్రమే ఉన్నాయి. రూప, రసగంధములు లేవు. 3 గుణాలు తగ్గేసరికి ఇది ఎంతో తేలికైపోయి సర్వత్రా సంచరిస్తూ ఉంటుంది. ఐదవది ఆకాశం. దీనికి శబ్దమొక్కటే ఉన్నది. స్పర్శ, రూప, రస, గంధాదులు లేవు. కనుక ఆకాశం ఎక్కడ చూసినా ఉంటుంది. ఇది ఒకే గుణంతో ఉన్నది కనుక అంతటా ఉన్నది. భగవంతునికి ఆ ఒక్క గుణం కూడా లేదు. కాబట్టి అతడు సర్వాంతర్యామి.